असौ नासा वंशस्तु हिनगिरिवंशध्वजपटी त्वदीयो नेदीयः फलतु फलमस्माकम् उचितम् वहत्यन्तर्मुक्ता शिशिरकरनिःश्वासगलितम् సమృద్ధ్యా యత్తాసాం బహిరపి సముక్త మణిధరః. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నాసికని వర్ణిస్తున్నారు. అందులో అమ్మవారి యొక్క ముక్కుకు ఉన్నటువంటి ఆ ముక్కుని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తుహినగిరి వంశధ్వజపటి అంటే తుహినగిరి అంటే మంచుకొండ, దానికి రాజు హిమవంతుడు. తుహినగిరి వంశము అంటే హిమవంతుని యొక్క వంశము. ఆ వంశానికి పార్వతి ఒక ధ్వజపటం అంటే ఒక చక్కటి జెండా లాంటిది. ఆమె హిమగిరి కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసేది అని అర్థం. పార్వతీదేవి యొక్క పుట్టుక వల్లనే హిమగిరి యొక్క కీర్తి లోకంలో ప్రసిద్ధమైంది అని భావం. మన దేశానికి త్రివర్ణ పతాకం మన దేశం యొక్క కీర్తిని ఎలా చాటుతుందో అలాగే పార్వతీదేవి ధ్వజ పటములాగా అంటే ఒక జెండాలాగా ఒక పతాకంలాగా హిమవంతుని యొక్క కీర్తిని లోకానికి చాటుతోంది అని సారాంశంట. ఇక్కడ వంశ అనేటువంటి పదానికి సంస్కృతంలో కులము వెదురు అనే రెండు అర్థాలు ఉన్నాయి. వెదురులో చాలా ముదిరినటువంటి వెదురులో ముత్యాలు పుడతాయని చెప్తారు. ముత్యాలు లోకంలో మనకి ఒక ముత్యపు చిప్పలో ఒకటి, ఏనుగు యొక్క కుంభస్థలంలో ఒకటి, కొన్ని రకాలైనటువంటి చేపలలో, అలాగే వెదురు కర్రలో కూడా ముత్యాలు వాటంతటవి ఏర్పడతాయని చెప్తారు. కనుక తుహినగిరి వంశధ్వజపటి అనే పదంలో వంశ శబ్దాన్ని బట్టి హిమగిరి వంశంలో ముత్యాల వంటి వారు పుట్టారు అనేటువంటి అర్థంలో ఆ పార్వతీ అమ్మని ఆణిముత్యము లాంటిది అని ఒకటి అర్థం. ఇంకా త్వదీయో నేదీయో ఫలతు ఫలమస్మాకముచితం అంటే నీ నాసిక, అమ్మవారి యొక్క నాసిక అనేటువంటి వంశదండము అంటే వెదురు బొంగు మాకు చక్కని కోరికలన్నింటినీ కూడా తీర్చడానికే ఉందా అన్నట్టు ఉంది. ఇంకా అమ్మవారి యొక్క నాసిక మనకి ముక్తిని ప్రసాదించుగాక అని అర్థం. ఇంకా ముక్తి అనే పదం ఎందుకు వచ్చిందంటే వహత్యంతర్ముక్తాహ అంటే నీ అమ్మవారి యొక్క నాసాదండము అంతః అంటే లోపల, ముక్తాహ ముత్యములు ఉన్నాయి అని అర్థం. ఇక్కడ నాసాదండం ఆ ముక్కు లోపల ముత్యాలు ఉన్నాయనేటువంటి అర్థంలో ముక్తులు, ముక్తి అంటే సంస్కృతంలో ముత్యము అని అర్థము, ముక్తిని పొందినటువంటి వాళ్ళు ముక్తులు అని అంటాం. కనుక ఆమె యొక్క ముక్కు అనేక మంది చక్కటి మోక్షాన్ని పొందినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క అనేక మంది వ్యక్తులకి ఆమె యొక్క ఆశాదండంలో ఉన్నారు అనే ఒక అర్థాన్ని చెప్తోంది ఇక్కడ. ఇంకా శిశిరకరుడు అంటే చల్లని కిరణాలు కలిగినటువంటి చంద్రుడు అని అర్థం. నిశ్వాసము అంటే నిట్టూర్పు. ఎడమ ముక్కు పుటం ద్వారా నిట్టూర్పు వెలువడినప్పుడు అది చంద్రుడికి సంబంధించినటువంటి ఇడానాడికి సంబంధించింది అవుతోందని ఒక శ్లోకం ద్వారా తెలుస్తున్నది. ఏంటంటే ఇడాచ వామ నిశ్వాస సోమమండల గోచర పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి అంటే ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నిట్టూర్పు వచ్చినప్పుడు అది చంద్ర సంబంధమైనటువంటి ఇడానాడికి సంబంధించింది కావడం వల్ల చంద్రుని చల్లటి స్పర్శ నిశ్వాసానికి తోడవుతుంది. అమ్మవారి సహజమైనటువంటి చల్లని నిశ్వాసానికి చంద్రనాడి సంబంధమైనటువంటి చల్లని స్పర్శ తోడయ్యి నిట్టూర్పు వాయువు మిక్కిలి చల్లదనంతో నీటి బిందువుగా మారుతుంది. అదే గడ్డకట్టి ఎడమ ముక్కు రంధ్రం నుండి బయటకు వచ్చి అమ్మవారి యొక్క ముక్కు చివర ముత్యపు ఆభరణంగా ప్రకాశిస్తుంది. అటువంటి అమ్మవారిని నాసాభరణంగా చూసే ముత్యము అని శంకర్లు తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇంకా అమ్మవారి యొక్క ఎడమ ముక్కు రంధ్రంలో ముత్యములు సమృద్ధిగా ఉన్నాయి అంటే అక్కడ ముత్యాలు సమృద్ధిగా ఉండడం వల్లనే నిట్టూర్పు వచ్చినప్పుడు ఒక ముత్యం బయటకు వచ్చింది. అందువల్లనే ముక్కు బయట ఎడమ భాగంలో అమ్మవారి ముక్కుకు ఆభరణం అనే పేరుతో ముత్యాన్ని ధరించిందని అర్థంలో చెప్తున్నా. అలాగే ఇంకా ముక్తాహ అంటే ముత్యములు అని, ముక్త పురుషులు అనే రెండు అర్థాలు ఉన్నాయి. బ్రతికి ఉండగానే మోక్షస్థితిలో ఉన్నవారు జీవన్ముక్తులు, జీవన్ముక్తులే ముక్తులు. ఈ శ్లోకంలో నాసారంధ్రము ద్వారా ముత్యాలు ఉద్భవిస్తున్నాయి అని చెప్పబడింది. ముక్త స్థితిని పొందడానికి యోగ మార్గంలో ప్రాణాయామం ఉపకరిస్తుంది కదా. ఆ ప్రాణాయామం నాసారంధ్రంలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలపైనే ఆధారపడి ఉంటుంది. కనుక ముక్తులవడానికి నాసిక ఒక విధంగా ఉపకరిస్తోందని మనం గ్రహించాలి. ఈ విధంగా ముక్తాహ అనే శబ్ద ప్రయోగంలో యోగశాస్త్ర సంబంధ విషయం దాగి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క నాసారంధ్రంలో ఉన్నటువంటి
ముత్యపు స్థానాన్ని మనం కూడా పొందగలిగే స్థితిని పొందాలి అని తలుచుకుంటూ శ్రీమాత్రే నమః.